అక్టోబర్ 7వ తేదీన తమపై మెరుపు దాడులు చేసినందుకు ప్రతీకారంగా హమాస్ ని సర్వనాశనం చేయాలని ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది. ఆ లక్ష్యంతోనే వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్స్ తో గాజాపై విరుచుకుపడుతోంది. గాజాలో అమాయక ప్రజలు చనిపోతున్న తరుణంలో కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని పలు దేశాలు కోరుతున్నా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిన ఇజ్రాయెల్ అవేవీ పట్టించుకోకుండా తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఈ యుద్ధంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజాలో హమాస్ ముఠా నెట్వర్క్ ను పొలాల్లో పురుగుల్ని ఏరినట్టేరుతున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తాజాగా గాజా సిటీలో హమాస్ కు చెందిన అతిపెద్ద కమాండ్ సెంటర్ ని అధీనంలోకి తీసుకుంది. ఇక్కడి నుంచి హమాస్ తమ భూగర్భ సొరంగ నెట్వర్క్ ని నిర్వహిస్తున్నట్టు ఐడిఎఫ్ తెలిపింది. ఇప్పుడు దీన్ని ఇజ్రాయెల్ తన అధీనంలోకి తీసుకుంది కాబట్టి హమాస్ కి గట్టి దెబ్బ తగిలినట్టే. అయితే ఈ కమాండ్ సెంటర్ సరిగ్గా ఎక్కడుంది అన్న విషయాన్ని మాత్రం ఇజ్రాయెల్ దళాలు బయట పెట్టలేదు. మరోవైపు ఈ యుద్ధంలో తమకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ హమాస్ వెనకడుగు వేయడం లేదు. చర్యకు ప్రతిచర్య అన్నట్టు భీకర దాడులు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా బందీల విడుదల కోసం ఇప్పటికే ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అప్పుడు 7 రోజుల పాటు ఈ యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. తాజాగా మరోసారి బందీల విడుదలకై ఇజ్రాయెల్ మరో ఒప్పందాన్ని ప్రతిపాదించింది. అయితే హమాస్ దీన్ని తిరస్కరించిందని సమాచారం. గాజాపై యుద్ధాన్ని ఇజ్రాయెల్ ఆపితేనే బందీల విడుదలపై ఆలోచిస్తామని, అంతవరకు చర్చల ప్రసక్తే లేదని హమాస్ స్పష్టం చేసింది. హమాస్ చెరలో ఉన్న మరో 40 మంది బందీల విడుదల కోసం 7 రోజుల ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రతిపాదిస్తే, ఇజ్రాయెల్ తమ దాడులను పూర్తిగా నిలిపివేస్తేనే సంధిపై తాము చర్చిస్తామని మధ్యవర్తిగా ఉన్న ఈజిప్టు ప్రతినిధులకు హమాస్ చెప్పినట్టు తెలిసిందే. అంతేకాదు ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనా ఖైదీలను కూడా అప్పగించాలని షరతు పెట్టింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి అనంతరం పరిస్థితులు మారాయని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హమాస్ ప్రభావం బాగా పెరిగిందని అంటున్నాయి. గత వారం వెస్ట్ బ్యాంక్లో జరిపిన సర్వేలో హమాస్కు 44% మంది మద్దతున్నట్టు తేలిందని తెలిపాయి. 3 నెలల క్రితం ఈ మద్దతు కేవలం 12% కావడం గమనార్హం. మరోవైపు హమాస్ ప్రముఖ నేతల ఇళ్లు, వారి కార్యాలయాలను కలుపుతూ విస్తరించిన భారీ సొరంగాల నెట్వర్క్ ను తాము కనుగొన్నామని గురువారం ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ సొరంగాల్లో దీర్ఘకాలం దాక్కునేందుకు వీలుగా ఏర్పాట్లున్నాయని, ఆహారాన్ని భద్రపరిచే గదులతో పాటు సమావేశ మందిరాలు కూడా ఉన్నాయని తెలిపింది. యుద్ధం కారణంగా గాజాలో 5,70,000 మంది అలమటిస్తున్నారు అని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. యుద్ధం మొదలై 10 వారాలు గడుస్తున్నా ఇప్పటికీ సరిపడినంత ఆహారం, ఇతర అత్యవసర సరఫరాలు గాజాలోకి ప్రవేశించడం లేదని తెలిపింది.